సూర్యాపేట జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూర్లకు వెళ్తున్న జనంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై రద్దీ కంటిన్యూ అవుతుంది. జాతీయ రహదారిపై వాహనాల రద్దీని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు జిల్లాల పోలీసులు. ఇక పండుగ ఉండడంతో వేలాదిగా వాహనాలు రోడ్లపై వచ్చాయి. దీంతో డ్రోన్ కెమెరాలతో ట్రాఫిక్ ను పర్యవేక్షిస్తున్నారు రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల ఎస్పీలు. సొంతూర్లకు వెళ్తున్న వాహనదారులతో మాట్లాడుతున్నారు. వాహనదారులు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పూలు అందించి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. రోడ్ సేఫ్టీ పాటించి క్షేమంగా గమ్యస్థానాలు చేరాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ మహానగరం నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామాలకి, పట్టణాలకి ప్రజానికం వాళ్ళ ప్రయాణాన్ని స్టార్ట్ చేసినారు. నిన్నటి నుంచి వాహనాల రద్దీ పెరిగింది. ఈ రోజు మాక్సిమం ఎక్కువ మొత్తంలో వాహనాలు వెళ్తాయనేటువంటి అంచనా వేస్తున్నాం. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో టేకుమట్ల నుంచి మొదలెట్టుకుంటే రామాపురం చెక్ పోస్ట్ వరకు 5 చోట్ల ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఆ ఏరియాలో రోడ్డు సర్వీస్ రోడ్ ని వాహనదారులు వినియోగించుకునేటట్టు మనం డైవర్షన్ ప్లాన్ చేసినాం. అదేవిధంగా అక్కడ 24 అవర్స్ 3 షిఫ్టుల్లో బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా రోడ్డు మీద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వాళ్ళందరికీ తగు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డ్రోన్ తోటి నిరంతరం నిఘా పెట్టుకొని ఎక్కడైతే రోడ్డు స్టాపేజ్ ఉండడానికి అవకాశం ఉంది, ఎక్కడైతే వెహికల్స్ అన్నెసెసరీ పార్కింగ్ చేసారో ఇమ్మీడియట్లీ మన వాళ్ళు రష్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన సూర్యాపేట జిల్లా మీదుగా ఆంధ్రప్రదేశ్ పండుగ నిమిత్తం వెళ్ళేటువంటి ప్రయాణికులకి మనమందరం కూడా ఇక్కడ వాళ్ళకి ఘనంగా స్వాగతం పలుకుతూ సురక్షితంగా ప్రయాణం చేయండి, అరైవ్ ఎలైవ్ అనేటువంటి నినాదంతో ప్రయాణం చేయండి, డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేటువంటి నినాదంతో ప్రయాణం చేయండి. మీరు సురక్షితంగా మీ గమ్యస్థానాలు చేరండి, అక్కడ పండుగను ప్రశాంతంగా జరుపుకోండి. అదేవిధంగా మళ్ళీ సురక్షితంగా రిటర్న్ జర్నీ వచ్చే విధంగా వాళ్ళకి ఈ రోజు పుష్పాలతోటి స్వాగతం పలుకుతూ వాళ్ళకు ముందస్తుగా పండుగ శుభాకాంక్షలు